భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆగస్టు 15, 1947, జనవరి 26, 1950, అక్టోబర్ 2, 1949, డిసెంబర్ 26, 1950. ఆప్షన్ బి జనవరి 26, 1950. భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28. ఆప్షన్ బి 29, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 27. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 28. భారతదేశానికి మొదటి ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశం ఏ రాజకీయ వ్యవస్థను అనుసరిస్తుంది? ఆప్షన్ ఏ రాజాశక్తి, ఆప్షన్ బి సామ్యవాదం, ఆప్షన్ సి గణతంత్ర ప్రజాస్వామ్యం, ఆప్షన్ డి రాజ్యాంగ రాజ్యం. ఆప్షన్ సి గణతంత్ర ప్రజాస్వామ్యం. రాజ్యాంగాన్ని రూపొందించిన బహుళ సభ్యుల సంఘం ఏది? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాజ్యసభ, ఆప్షన్ సి రాజ్యాంగ సభ, ఆప్షన్ డి లోక్సభ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజ్యాంగ సభ. మన దేశపు జాతీయ ఆదాయం లెక్కించేది ఏ శాఖ? ఆప్షన్ ఏ నిత్యావసర శాఖ, ఆప్షన్ బి విద్యాశాఖ, ఆప్షన్ సి గణాంక శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గణాంక శాఖ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియా.